అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకు ఈ నెల 15 లోపు 2-3 ఎకరాల వరకు అయితే ఇస్తున్నారన్నమాట. మనకైతే ఇప్పుడే వచ్చిన వార్త. 2-3 ఎకరాల వరకు అయితే ఈ నెల 15 లోపు రేపటి నుంచి అయితే ఖాతాలో రైతుల అకౌంట్లో వచ్చేసి జమ చేయనున్నారు. మనకి ఏదైతే రుణమాఫీ చేసిర్రో జిల్లాల విడతల వారిగానైతే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. కాబట్టి చివరి వరకు చూసినట్లయితేనే అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడైతే మనం వివరించడం అయితే జరుగుతుంది. అలాగే 3, 4, 5, 6 ఎకరాల వరకు ఎప్పుడు ఇస్తున్నారు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రమ్మ ఇళ్లకు అనర్హుల జాబితా గురించి అయితే ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతలో 4,50,000 మందికి అయితే 4.5 lakhs మందికి అయితే ఎంపిక చేస్తారనే లబ్ధిదారుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రులు అయితే వెల్లడించినట్టయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు రైతు భరోసాపై అయితే జనవరి 26న ప్రారంభించారు అన్నమాట. ఆ జనవరి 26న ప్రారంభించినట్టయితే రూపాయలు ఇన్ని కోట్లు అయితే మనకు ఫిబ్రవరి 6న అయితే విడుదల చేసిందన్నమాట ప్రభుత్వం. దాదాపు 1 ఎకరం ఉన్న వారికి రాష్ట్రంలో అందరికైతే డబ్బులు నిధులు సంబంధించి విడుదల చేసిన వెంటనే అందరికైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. గురువారం రోజున చాలా మందికి వచ్చేసి ఎకరం లోపు ఉన్న రైతులందరూ కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. అన్న మాకు డబ్బులు పడ్డాయి ఇన్ని ఈ జిల్లా అని కూడా చెప్పడం అయితే జరిగింది. మీకు డబ్బులు అనేవి పడ్డాయి లేదా తప్పకుండా అయితే పడ్డాయి అనేది తెలియజేయండి. ఒకవేళ పలకలేకపోతే మీది ఏ జిల్లా అలాగే మీ యొక్క మండలానికి సంబంధించి మీ యొక్క గ్రామానికి సంబంధించి అయితే తెలియజేయండి. అయితే ఇక్కడ మనకు దీనిపై అయితే ధనసారి పుల్లయ్య అని అయితే డిఓఈ అంటే డిఏఓ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది, స్పందించడం అయితే జరిగిందన్నమాట. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. ఎవరు కూడా చింతాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అయ్యాయని దశల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత కలిగిన బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కాకుంటే సంబంధిత ఏఓని అయితే మండల వ్యవసాయ శాఖను అయితే అధికారి అయితే సంప్రదించాలి అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి అన్నమాట. మనకు ఆ జిల్లాలోనైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మనకు ఏ జిల్లాలో విడుదల చేసింది అలాగే ఏ జిల్లాలో ఎన్ని నిధులు విడుదల చేసింది అనే పకడ్బందీగానైతే లెక్కలైతే మనం బయట పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఎవరైతే ఆ వీడియో అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియని వారు ఎవరైతే ఉన్నారో ఏ జిల్లాలో ఎంత మందికి పడ్డాయి, ఎన్ని వేల మందికి పడ్డాయి, ఎన్ని లక్షల వరకు పడ్డాయి అనేది కూడా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే లేకపోతే మన నిన్నటి వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. ఈ లక్షల వరకు అయితే పడ్డ జిల్లాలో ఎంపిక చేసినట్టయితే మనకు ఇక్కడ లిస్ట్ అయితే ఉన్నదన్నమాట. తప్పకుండా అయితే ఆ వీడియోని అయితే చూడండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు ఈ నెల 15 లోపు 2 నుంచి 5 ఎకరాల వరకు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. మరి రైతు భరోసా పథకం ఏందో కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ రైతులు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పంట పొలాలు అయితే సాగు చేయాల్సి ఉంటుందన్నమాట. రైతులు అయితే ఇప్పటికే పెట్టుబడి సాయం అయితే అందినట్టయితే తెలుస్తుంది. ఆ ఒక్కొక్క రైతుకి అన్నమాట అక్కడక్కడ ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నట్టయితే ఆ కోస ఇటు ఈ కోస అటు అన్నట్టయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు రైతు భరోసాకు సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అన్నమాట. ఇది స్క్రీన్ మీదనైతే ఇలాంటి మెసేజ్ అయితే మీకు వచ్చినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే నగదు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. తప్పకుండా అయితే మీ యొక్క రైతు సోదరులందరూ కూడా ఇలాంటి మంచి అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై కిసాన్. రైతు కోసమే మన పోరాటం కాబట్టి తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఇన్ఫర్మేషన్